నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. అక్కడక్కడ చెదురుముడుకు గడడం తప్ప అన్ని మున్సిపాలిటీలో అధికార పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు జయకొట్టగా తెలుస్తూ ఉన్నది. మనం ఇప్పుడు వర్ధనపేట మున్సిపాలిటీలో ఉన్నాము. వర్ధనపేట మున్సిపాలిటీలో ప్రజలు అధికార పార్టీకి పట్టం కొట్టేట్టు మనకు తెలుస్తూ ఉన్నది. మనం ఇప్పుడు వర్ధనపేట మున్సిపల్ చైర్మన్గా మన పాలకుర్తి సారంగపాణి గారు నిన్న ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరిగింది. వర్ధనపేట మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి ఇది రెండోసారి ఎన్నికలు జరిగినాయి. ఈ రెండవ వర్ధనపేట మున్సిపాలిటీకి రెండవ చైర్మన్గా మన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 8వ వార్డులో గెలుపొందినటువంటి పాలకుర్తి సారంగపాణి ఇదివరకు వాళ్ళు జడ్పీటీసీగా చేశారు. వారు సతీమణి కౌన్సిలర్ కూడా చేసింది. ఇప్పుడు మళ్ళీ రెండోసారి జరిగిన ఎన్నికల్లో మన 8వ వార్డు నుంచి అత్యధిక మేరతో గెలిచిన మన పాలకుర్తి సర్పంచ్ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. చెప్పండి, మీరు వర్ధనపేట మున్సిపాలిటీ ఏర్పడిన పంచి రెండో చైర్మన్గా మీరు గెలిపోతే మీకు ఎలా అనిపిస్తుంది? సంతోషంగా ఉంది. కాకపోతే 8వ వార్డు తిరిగేటప్పుడు సమస్యలు చాలా ఉన్నాయి. ఖచ్చితంగా సమస్యలు 8వ వార్డు సమస్యలతో పాటు ఈరోజు నేను వర్ధనపేట చైర్మన్గా నేను బాధ్యత తీసుకోవడం జరిగింది. మరి వర్ధనపేటలో చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. దాదాపుగా మరి గతంలో 7వ వార్డు కౌన్సిలర్గా మా మిసెస్ చేయడం జరిగింది. మరి అందులో 7వ వార్డులో దాదాపుగా 7వ వార్డు వర్ధనపేట చుట్టూ ఉంటుంది. ఆ వార్డు కోనాపురం కానీ, వంశనగర్ కానీ, వడ్డల కాలనీ కానీ. మరి వంశనగర్లో ఒక్క డ్రైనేజీ లేకుండా, సీసీ రోడ్ లేకుండా మొత్తం పనిచేయడం జరిగింది. అలాగే కోనాపురంలో కూడా ఒక్క సీసీ రోడ్డు గ్యాప్ లేకుండా కోనాపురం మొత్తం సీసీ రోడ్డు. గతంలో జడ్పీటీసీ ఉన్నప్పుడు 3-4 రోడ్లు చేసిన, మరి దాదాపుగా ఒక 4-5 లక్షలతోనే సీసీ రోడ్లు చేసిన, డ్రైనేజ్ చేసిన. ఒక డ్రైనేజ్ ఇంకా కొంచెం మిగిలి ఉన్నది. కాబట్టి ఇప్పుడు 8వ వార్డులో నేను గెలిచిన ప్రజలు బ్రహ్మరథం పట్టిలో టోటల్గా వర్ధనపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా పతనం. ఇది మరి వర్ధనపేట ఎమ్మెల్యే మరి కెఆర్ నాగరాజు గారు, మరి నాగరాజు గారి ప్రమేయంతో నాగరాజు ఎమ్మెల్యే గారు మంచి నాకు సపోర్ట్గా ఉన్నాడు. మరి నాగరాజు ఎమ్మెల్యే గారితో మేము మున్సిపల్ పనులు, డ్రైనేజీ సమస్య కానీ, మరి వీధి దీపాలు కానీ, సీసీ రోడ్స్ కానీ కంపల్సరిగా అన్ని 12 వార్డులలో మరి ప్రభుత్వం వర్ధనపేట రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి అనేక సంక్షేమ పథకాలు ఒకవైపు, అభివృద్ధి పనులు మరొక వైపు మేము చూస్తున్నాం. బస్సు ఛార్జీలు కానీ, మహిళలకు, మరి పేదవారికి సన్నబియ్యం కానీ, మరి కరెంటు బిల్లులు కానీ అన్నీ మాఫీ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లు, మరి గతంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. మరి వర్ధనపేటకు గత 10 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు ఇచ్చిన దాఖలాలు బీఆర్ఎస్ పార్టీ నుంచి. మరి ఇప్పుడు మరి మా ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు గారు 138 ఇల్లు ఇచ్చిండు. మళ్ళీ ఇప్పుడు కూడా 2వ విడతలో ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా దాదాపుగా వర్ధనపేటలో ఒక 500 ఇల్లు తీసుకెళ్ళడానికి మేము ఉన్నాం. ఖాళీ 8వ వార్డునే 30-40 ఇల్లు కావాలి. అలాగే 1వ వార్డు నుంచి 12వ వార్డు వరకు నిరుపేదలు ఎవరున్నా ప్రతి ఒక్కరికి ఇల్లు తీసుకొచ్చే బాధ్యత మా ఎమ్మెల్యే గారిది, మాది. ఖచ్చితంగా వర్ధనపేటను బలోపేతం చేస్తాం. వర్ధనపేటలో వీధి దీపాలు కానీ, డ్రైనేజీ కానీ మరి ఖచ్చితంగా మేము చేస్తాం. అలాగే ఎమ్మెల్యే గారు సొంత డబ్బులతోనే కోనారెడ్డి చెరువు నింపడం జరిగింది. మరి కోనారెడ్డి చెరువు నింపినట్టయితే నిండిన వెంటనే మరి వానాకాలం చెరువు మత్తడి పడ్డది. మరి పంటలు పండినాయి బ్రహ్మాండంగా. ఇప్పుడు యాసింగ్ పంటలు కూడా వేసుకున్నారు ప్రజలు. మరి ఆ కోనారెడ్డి చెరువుకు దాదాపుగా 1800 ఆయకట్టు ఉంది. చెరువు ఇంకా బ్రహ్మాండంగా ఉంది. దేవుని దయ వల్ల రైతాంగం మొత్తం మంచిగా సమరంగానే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు మరి మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణకు కట్టుబడి ఉన్నారు. ఖచ్చితంగా పెద్ద ఎత్తున నిధులు మున్సిపాలిటీకి వస్తాయని నేను ఆశిస్తున్నా. ఖచ్చితంగా మున్సిపాలిటీని మరి రాష్ట్రంలోనే మొట్టమొదటి మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని మేము ఖచ్చితంగా ఒక పట్టుదలతోనే ఉన్నాం. గతంలో మీరు జడ్పీటీసీగా చేసిన పనులు కానీ, మీ సతీమణి చేసిన కౌన్సిలర్గా చేసిన అభివృద్ధి పనులను చూసి
ఈసారి మీకు ప్రజలు అవకాశం ఇచ్చారనుకోవచ్చా? ఖచ్చితంగా నేను జడ్పీటీసీ చేసినప్పుడు నేను మండలంలో ప్రతిరోజు మండలంలో ఉండేది. ప్రతిరోజు ఏదో ఒక విలేజ్లో కట్టాల కానీ లేబర్తి కానీ కొత్తపల్లి కానీ నేను లేబర్తిలో ఐమాక్స్ లైట్లు వేసిన, లేబర్తిలో బోర్ బావులు ఇచ్చిన, కరెంటు మోటార్లు ఇచ్చిన, జడ్పీ ఫండ్ నుంచి దాదాపుగా 2,80,00,000 వర్క్స్ తీసుకొచ్చిన. కొత్తపల్లి, కట్టాల, ఇంకా వర్ధనపేటలో, ఇల్లందలో అన్ని విలేజ్లలో నేను బోర్లు వేసిన. ఐమాక్స్ ఆడపిల్లలు బతుకమ్మ ఆడేక్కడ ప్రతి గ్రామంలో మరి ఐమాక్స్ లైట్లు వేయడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని ప్రజలు నాకు మా ఎమ్మెల్యే గారు కానీ మా అధిష్టానం కానీ జడ్పీటీసీగా బ్రహ్మాండంగా చేసిండు. మరి మా పాలకుర్తి సుజాత మా మిసెస్ కూడా 7వ వార్డులో బ్రహ్మాండంగా చేసిండు. అనుభవం ఉన్నది అని నాకు ప్రజలు బ్రహ్మరథం పట్టిలో నన్ను కౌన్సిలర్ ఎన్నుకున్నారు. మరి చైర్మన్ మాత్రం మా ఎమ్మెల్యే గారు నాకు అనుభవం ఉంది, చేయగలుగుతాడు అనే ఒక పట్టుదలతోనే మరి జనరల్ సీట్ అయినా నేను ఎరకల ఎస్టీ అయినా జనరల్ సీట్లో నాకు చైర్మన్గా నాకు ఇవ్వడం జరిగింది. నేను బ్రహ్మాండంగా వర్ధనపేటను మరి మా ఎంపీ గారి నిధులు, మా ఎమ్మెల్యే నిధులు ఖచ్చితంగానే వాడుకుంటా వర్ధనపేట గురించి. మరి వర్ధనపేటలో 100 పడకల హాస్పిటల్ కూడా మా ఎమ్మెల్యే గారు మరి ఇక్కడనే 5 ఎకరాల భూమి ఓకే అయింది, అది కడతాం. అలాగే స్కూలు కూడా అయింది. మరి సెంట్రల్ జైలు, సబ్ జైలు కూడా ఓకే అయింది. వర్ధనపేట చుట్టూ ఇప్పుడు ఫ్యూచర్లో వర్ధనపేట మా తెలంగాణ ప్రభుత్వం మరి రేవంత్ రెడ్డి గారు మరి మామూలులో ఎయిర్పోర్ట్ కూడా అవుతుంది. ఖచ్చితంగా మా వర్ధనపేట ఎయిర్పోర్ట్కు దగ్గర ఉన్నది. ఇటు ఈ ఇక్కడ 100 ఎకరాలు దాదాపుగా ఉంది, 200 ఎకరాలు ఉంది. అక్కడ ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతోనే కానీ అది బలోపేతం చేస్తాం. ఖచ్చితంగా వర్ధనపేట డెవలపింగ్ చేసేదాంట్లో మా పాత్ర ఉంటుంది. మీరు ప్రచారంలో ఇల్లు గడప గడప తిరుగుతున్నప్పుడు సమస్యలు ప్రజలు మీ వార్డు సభ్యులు కానీ మున్సిపాలిటీలో కానీ ఈ సమస్యలు ఉన్నాయని మీ దృష్టికి వచ్చి ఉంటాయి. ఇక మున్సిపాలిటీలో అసలు ఎలాంటి సమస్యలు ప్రజలు మీ ఇంటికి తీసుకొచ్చిండ్రు, ఇప్పుడు మీరు గెలిచిండ్రు, ఒకవేళ ఆ సమస్యల పరిష్కారానికి మీరు ఏ రకంగా ముందుకెళ్తారు? మున్సిపాలిటీలో కొద్దిగా డ్రైనేజీ వ్యవస్థ బాగలేదు, దోమల వ్యవస్థ బాగా చాలా దారుణంగా ఉంది. ఖచ్చితంగా దోమల గురించి మేము ఎల్లుండి మీటింగ్ పెట్టుకుంటాం. ఖచ్చితంగా దోమలు డ్రైనేజీ చాలా ఒక 10-15 ఏళ్ళ నుంచి డ్రైనేజీ మొత్తం సాఫ్ చేయాలి. 1వ వార్డు నుంచి 12వ వార్డు దాకా డ్రైనేజీ ఫస్ట్ క్లీన్ చేయాలి. తర్వాత దోమల మందు కొట్టాలి. కోతుల బెడద బ్రహ్మాండంగా ఉంది. ఈ ఊళ్ళో కోతులు బాగా సంచరిస్తున్నాయి. ఖచ్చితంగా దానికి కూడా ఒక సొల్యూషన్ మేము మీటింగ్ పెట్టుకొని మరి అది ఎట్లా చేయాలో పై అధికారులకు మేము మా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోతాం. ఖచ్చితంగా నేను ఓట్లకు పోయినప్పుడు కోతుల బెడద చూడండి అంటున్నారు. కొద్ది డ్రైనేజీ వ్యవస్థ బాగలేదు. అది ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోతాం. మాకు నిధులు తక్కువ వచ్చినా ఎమ్మెల్యే గారి నిధులతోనే మేము బాగా చేసుకుంటాం. చివరిగా మా ఏవీ న్యూస్ ఛానల్ ద్వారా వర్ధనపేట మున్సిపల్ ప్రజలకు ఏం చెప్పాల్సుకున్నాం? వర్ధనపేట మున్సిపల్ ప్రజలకు ఖచ్చితంగా నిరుపేదలు ఎవరున్నా నిరుపేదలకు పింఛన్స్ కానీ మరి రేషన్ కార్డ్స్ కానీ మరి ఇందిరమ్మ ఇల్లు కానీ ఖచ్చితంగా మేము తెప్పిస్తాం. మేము హామీ తీసుకున్నాం, ఖచ్చితంగా వాళ్ళకు ఇస్తాం. వర్ధనపేటలో డ్రైనేజీ వ్యవస్థను బాగా చేస్తాం. సీసీ రోడ్లు అక్కడక్కడ ఉన్నాయి, డ్రైనేజీ బాగా వీక్ ఉంది. ఖచ్చితంగా మేము బాగా చేస్తాం. ఇది పరిస్థితి. నూతనంగా చైర్మన్గా ఎన్నిక కాబట్టిన పాలకుర్తి సర్వ గారు మున్సిపాలిటీలో ఉన్న ప్రజలందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తాం. ఆ ఎన్నికల వరకే రాజకీయాలు కానీ గెలుపొందిన తర్వాత అందరూ నాకు సమానమే. అందరికీ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరి అందించేలా కృషి చేస్తారని, డ్రైనేజ్ వ్యవస్థ కానీ ప్రజలు పడుతున్న దొమ్మలతో ఇబ్బంది పడుతున్నారు, ఆ వ్యవస్థను కూడా స్థానిక ఎమ్మెల్యే నాగరాజు గారి దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత వరకు పరిష్కారం చేస్తామని హామీ ఇస్తున్నారు. ఏవీ న్యూస్ రఫీ, వర్ధనపేట.